నేను జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి. So already adding to what sir and the CRO has said, um, since the last 6 to 8 months, actually since the last 1 year, స్టేట్ ప్రీవియస్ కార్డ్స్ అన్నీ ఉన్నవన్నీ తీసి కొత్త కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ స్ట్రీమ్ లైనింగ్ ద సిస్టమ్. సో దీంట్లో మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. ఆబ్వియస్లీ వన్ ఇస్ ఐడెంటిఫైయింగ్ కరెక్ట్ బెనిఫిషరీని ఐడెంటిఫై చేయడం ఇస్ ద ఫస్ట్ ఛాలెంజ్. సో ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకే వెళ్తుందా రైసు లేకపోతే వేరే వాళ్ళకి వెళ్తుందా? సో దీంట్లో ఐడెంటిఫై చేసినప్పుడు ఆధార్ లింకింగ్తో వీ హ్యావ్ మేనేజ్ టు స్ట్రీమ్ లైన్. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆఫ్ బెనిఫిషరీకి వెళ్తుందా రైస్ లేకపోతే వేరే వాళ్ళకి వెళ్తుందా అనే యాంగిల్లో ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్లు ఇంకో నెక్స్ట్ 2 monthsలో ఆల్రెడీ హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ లాగా ఈపాస్ మెషిన్స్ యూజ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ 2-3 monthsలో ఫుల్ స్టేట్కి ఇట్ విల్ బీ లాంచ్డ్. సో అప్పుడు ప్రతి బెనిఫిషరీ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కానీ వచ్చి తమ్మో ఏదో ఫింగర్ ఇంప్రెషన్ ఇస్తేనే రైస్ విల్ బీ గివెన్, రైస్ అండ్ సప్లైస్ విల్ బీ గివెన్, అండ్ దానికి ట్రాకింగ్ మానిటరింగ్ కూడా ఉంటుంది. అట్లాగే మూవ్మెంట్ ఆఫ్ రైస్ ఆర్ ఎనీ కమాడిటీ దానికి వెహికల్స్కి జీపీఎస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ప్లస్ ఆల్సో స్పెసిఫికేషన్స్ మార్చి మళ్ళీ టెండరింగ్ ప్రాసెస్ ఆల్సో విల్ బీ టేకెన్ అప్. సో ఇదే కాకుండా ప్రొక్యూర్మెంట్ సైడ్ కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ హ్యాపెనింగ్. అంటే ప్రొక్యూర్మెంట్ ఇప్పటి వరకు మనం ఐకేపీస్, ప్యాక్స్ అండ్ డిసిఎంఎస్ నుంచి తీసుకుంటూ వచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ 2-3 monthsలో న్యూ సిస్టమ్ లాంచ్ చేసి వీఆర్ ప్లానింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ విచ్ ఇస్ స్టిల్ బీయింగ్ డిస్కస్డ్ అట్ ది గవర్నమెంట్ లెవెల్. సో అట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చినప్పుడు మనము ఎన్ఫోర్స్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ అంటే సిస్టమిక్ లెవెల్లో వీ హ్యావ్ బీన్ వర్కింగ్. అట్ ద సేమ్ టైం క్రిమినల్ యాక్షన్స్లో ఇన్ ద లాస్ట్ 6 months జనవరి నుంచి ఇప్పటి వరకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అలోన్ 123 criminal cases have been booked by the Civil Supplies Department. Similarly, we have booked 185 6A cases. 6A is something Civil Supplies Department వాళ్ళ ఓన్ యాక్ట్, అది డీలర్స్ ఇర్రెగ్యులారిటీస్ చేసే వాళ్ళ మీద బుక్ చేస్తాము. అలాంటివి 185 cases బుక్ చేసాము. బట్ దిస్ ఇస్ అ కాన్స్టెంట్ స్ట్రగుల్. అంటే ఈరోజు మనం కేసు బుక్ చేసినంత మాత్రం రేపు ఆగిపోతారని లేదు, నాట్ దట్ రేపు చేస్తే ఎల్లుండి ఆగుతారని. సో వీఆర్ కాన్స్టెంట్లీ అలర్ట్ అండ్ వీఆర్ వర్కింగ్ హార్డ్ ఆన్ మేకింగ్ షూర్ దట్ ఇర్రెగ్యులారిటీస్ ఆర్ మినిమైజ్డ్. సో దాంట్లో వీ హ్యావ్ బీన్, మాకు పోలీస్ సైడ్ నుంచి కూడా చాలా సపోర్ట్ వచ్చింది. దానివల్ల కేసెస్ బుక్ చేయటము దానికి కూడా అడిషనల్ సపోర్ట్ క్విక్గా అవుతుంది. ప్లస్ ఎక్స్ట్రా కేసెస్ కూడా బుక్ అవుతున్నాయి. సో దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ.